From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. సార్ నేను 10 నిమిషాలు మాట్లాడితే మంత్రులు 40 నిమిషాలు మాట్లాడుతారు. దయచేసి యూ హావ్ టు కమ్ టు మై రెస్క్యూ సార్. మంత్రి గారు నాకు చాలా చక్కగా అనిపించింది అధ్యక్ష, చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏదో 20 వరకు విన్నాను కానీ ఇప్పుడు చూశాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష మాకు మిత్రుడు అధ్యక్ష. మాకు ఆ రోజు వారు ఇక్కడున్నారు, మేము అక్కడున్నాం. రోల్ రివర్సల్ అయింది, మీరు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. దట్స్ నార్మల్ ఇన్ లైఫ్. మా బట్టి అన్న కానీ మా శ్రీధర్ అన్న అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం అధ్యక్ష. కాకపోతే వారు చాలా ఆవేశంగా చెప్పారు అధ్యక్ష, మేము 1 కోటి మందిని కోటీశ్వరులు చేసి తీరుతాం. చేయండి, మేము అబ్జెక్ట్ చేస్తున్నామా? కాకపోతే ప్రశ్నలు అడుగుతున్నాం వారి తరపున. 1 కోటి మంది కోటీశ్వరులు అవుతే $100 ట్రిలియన్ అవుతుంది కదా అన్న. తప్ప శ్రీధర్ అన్నది మీరు 4 కాదు తప్పేసిండ్రేమో గవర్నర్ ప్రసంగంలో. $4 ట్రిలియన్ తప్పు చెప్పించిండ్రేమో, 100 ట్రిలియన్లని చెప్పించేది ఉండే. గవర్నర్ ప్రసంగంలో ఎట్లయితే ఐటీ నెంబర్స్ తప్పైనాయో ఇది కూడా తప్పైందేమో చూసుకోండి అని చెప్పిన. అది కూడా తప్పైనా గంత ఆవేశం ఎందుకు అధ్యక్ష? 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎల్లుండి బట్టిగారు పెట్టే దానిలో నెలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. కోటీశ్వరులు తర్వాత చేయండి, నెలకు 2,500 నా కథ కాదు అధ్యక్ష. 100 రోజుల్లో చేస్తామన్నారు అధ్యక్ష. 100 రోజుల్లో నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మరి దగ్గర 800 రోజులు అయిపోయింది. ఇప్పుడన్నా నిలబెట్టుకోండి అని రాష్ట్రంలోని మహిళల తరపున అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మొదటి గవర్నర్ గారి ప్రసంగంలో, తమిళిసై గారి ప్రసంగంలో ఆ రోజు చెప్పించారు అధ్యక్ష. ఏమని? 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, 1,00,000 కోట్లు ఇస్తాం వడ్డీ లేని రుణాలు అని చెప్పారు అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వడ్డీ లేని రుణం అనేది మాయమైంది అధ్యక్ష. మరి ఆ స్కీమ్ ఏమైనా ఎత్తేస్తుండ్రా? ఉంటుందా? వడ్డీ లేని రుణం ఇప్పటికి రాష్ట్రంలో 2,000 కోట్లు బాకీ ఉన్నారు. మీరు మహిళా సంఘాలకి ఇస్తారా, ఇయ్యరా? ఆ స్కీమ్ ఉందా, తీసేస్తారా? ఎందుకంటే మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అన్నారు. మరి నిన్నటి ప్రసంగంలో 1,00,000 కోట్లు అన్నారు కానీ వడ్డీ లేని రుణం రాకుండా జాగ్రత్త పడ్డారు, మంచి ఎడిటింగ్ చేశారు. కాబట్టి ఉన్నదా లేదా చెప్పండి అధ్యక్ష. మహిళా సాధికారత గురించి బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న మిస్ వరల్డ్ అనే కంటెస్ట్ పెట్టామని చెప్పారు అధ్యక్ష. ఇక మిస్ వరల్డ్ విషయంలో మిస్ ఇంగ్లాండ్ చెప్పింది అధ్యక్ష. నేను మిస్ ఇంగ్లాండ్ పారిపోయింది అధ్యక్ష, మన దేశం వదిలిపెట్టి పారిపోయింది. ఏమైనా అధ్యక్ష? ఐ వాజ్ మేడ్ టు ఫీల్ లైక్ అ ప్రాస్టిట్యూట్, ఐ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ అని చెప్పి మిస్ ఇంగ్లాండ్ ఇచ్చిన మాట ఇది సన్ మ్యాగజైన్లో. ఎవరు అధ్యక్ష దీనికి బాధ్యులు? మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణం అన్నారు. ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నారా లేదా అని అడిగాను అధ్యక్ష. 2,000 కోట్లు బాకీ ఉన్నారు వడ్డీ లేని రుణం, ఇస్తారా లేదని అడిగిన. అది చెప్పాలి, అన్ని చెప్పింది కానీ అది చెప్పలేదు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, వారు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి అధ్యక్ష హైదరాబాద్లో. మిస్ ఇంగ్లాండ్ మీలా మ్యాగీ అనే అమ్మాయి ఇక్కడి నుంచి పారిపోయి సన్ మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చి అందులో చెప్పింది అధ్యక్ష, అక్కడి నిర్వాహకులు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎక్స్ప్లాయిట్ చేశారు. దే హ్యావ్ సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ మీ, దే హ్యావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. నా వర్డ్ కాదు, దే హ్యావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. ఎవరి మీద చర్య తీసుకుంటారు దీనికి? ఎవరు బాధ్యులు దీనికి? గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడండి. కేటీఆర్ గారు మీకు ఇచ్చిన సమయాన్ని గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడండి. మీరు బయట పేపర్లను తీసుకొస్తాం, మాట్లాడండి. గవర్నర్ గారి ప్రసంగం మాట్లాడండి. స్పీకర్ సార్, గవర్నర్ గారి ప్రసంగంలోదే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. ఐఎమ్ స్పీకింగ్ ఆన్ గవర్నర్స్ అడ్రస్ ఓన్లీ. మీరు వినండి. మిస్ వరల్డ్ పోటీలు మాట్లాడండి. మీరు బయట పేపర్ అన్ని కటింగ్ తీసుకొచ్చి మాట్లాడితే ఎట్లా? వరల్డ్ పోటీల గురించి చెప్పలేదా గవర్నర్ గారిని? గవర్నర్ గారి ప్రసంగం దాని మీదే మాట్లాడుతున్నా. మిస్ వరల్డ్ అందాల పోటీల గురించి చెప్పారా లేదా గవర్నర్ గారు? ఈ అమ్మాయి సిట్ వేయండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి, వెంటనే కాన్స్టిట్యూట్ చేయండి. అమ్మాయికి అన్యాయం జరిగింది, దేశం పరువు తీశారు మీరు. భారతదేశం పరువు విదేశాల్లో తీశారు.